ఇచ్చింది ఎవరు? మయో వివాహంగా ఇచ్చింది ఎవరు? మరి మయో వివాహంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి కదా 25 ఎకరాలు. మరి అప్పుడు గుర్తురాలే. అదే కాక టీఎన్జిఓ సంబంధించినటువంటి 125 ఎకరాలు ఇస్తే అలా శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన బినామీలు ఇంకా 25 ఎకరాలు వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. మరి అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సమాజాన్ని తప్పుదారి పట్టి దయచేసి ఇంకొకటి చెప్తాను, నిజంగానే సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మీరు అంటారు కదా, మరి ఎందుకు కోర్టుకు పోలేదని? మరి కోర్టుకు ప్రభుత్వం ఎందుకు పోయింది? ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం కోర్టుకు పోయింది. అరే సెంట్రల్ యూనివర్సిటీ భూమి సెంట్రల్ యూనివర్సిటీ పోతుంది కదా కోర్టుకు. అంటే అప్పుడు స్పోర్ట్స్ ఏదైతే కంపెనీకి ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ కంపెనీ అయింది కదా. యూనివర్సిటీకి ఫైట్ చేసేంత శక్తి ఎక్కడ ఉంటుంది సార్? ప్రభుత్వాలతో పోరాటం చేసే శక్తి యూనివర్సిటీకి ఉంటుందా? ఏమనుకుంటదు? ఏదో స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆ యాక్ట్ ద్వారా, పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీ. అది ఏమనుకుంటారు? అదేమన్నా స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఎవరు వస్తారు? కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉంటాడు. కేంద్ర యూజీసీ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చినప్పుడు ఏమన్నా ప్రమేయం వాళ్ళ ప్రమేయంతో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యాక్టివిటీస్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎందుకో నోటీస్ ఇవ్వలేదు మరి ఇంతవరకు మానవ వనరుల శాఖ. అంటే మళ్ళీ మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు మీరు దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు కేటాయింపులు చేయలేదా అని అడుగుతా ఉన్నారు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మా ప్రభుత్వం చేసింది. నేను 100% చరణ్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. క్రాస్ టాక్ అవుతుంది. మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారితో ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత చరణ్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక మాట సార్, చరణ్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. 1 by 1 క్రాస్ టాక్ వద్దు. 1 by 1 మీరు ఏదైతే చెప్పారో మై హోమ్ వాళ్ళకి భూములు కట్టబెట్టారని చెప్పారు, దానికి సమాధానం చెప్తారు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. నేను చెప్తున్నా, చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీకి 2700 2300 కాదు, ఈ 400 కలుపుకొని 2700 ఎకరాలు ఉంటే, ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టోటల్లీ రిజిస్టర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇది జరిగింది వాస్తవానికి. ఏమంటే నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వమే మినహాయింపు కాదు. భూములు అమ్మడంలో లేకపోతే భూములు కేటాయించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మినహాయింపు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దగ్గర నుంచి చూస్తున్నా నేను. అంటే నిశితంగా అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కానీ అభివృద్ధి సంక్షేమం పేరిట ప్రభుత్వ భూముల అమ్మకం జరిగింది వాస్తవమే. ఆ డబ్బులతోటి ప్రభుత్వాలు ఆయా పార్టీలు ఎన్నికల ముందు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం చివరికి ఇలా నిర్ణయాలు తీసుకో పరిస్థితి వస్తుంది. అదే ఇది చాలా పెద్ద పొరపాటుగా మారిపోతుంది. గడిచినటువంటి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుని వచ్చిన అవకాశంలో గొప్పగా పరిపాలించాలి తప్ప మీ ప్రభుత్వం చేయలేదా, లేకపోతే అంతకుముందు ప్రభుత్వం చేయలేదా, ఒకరినొకరు నిందించుకుంటూ పోతే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 25 ఎకరాలు వేరే కంపెనీకి కేటాయించారు అట్లా అని చెప్పి 400 ఎకరాలు మీరు కేటాయిస్తారా? అప్పట్లో రాహుల్ గాంధీ గారు కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తా నేను. ఇదే భూమిలోంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రోడ్డు వేసుకుంటా అంటే ఈ ముఖ్యమంత్రి గారే ఆనాడు ప్రతిపక్ష నేతగా అడ్డుకొని ఆ రోడ్డు పడకుండా చేసినటువంటి సంగతి వారు మర్చిపోయినరు. ఇప్పుడు మీరు నిజంగా మీరు అభివృద్ధి చేయాలి అనుకుంటే, ఎంపవర్ చేయాలనుకుంటే, ఆల్రెడీ వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుందని డిక్లేర్ కూడా అయింది. దానికి భూసేకరణ కూడా జరుగుతుంది. మీరు వరంగల్ కానీ 100 కిలోమీటర్స్ రేడియస్ ఆఫ్ హైదరాబాద్, మీరు ఎక్కడైనా సరే ఈరోజు 60 కిలోమీటర్స్ రేడియస్ అయిపోయింది రీజనల్ రింగ్ రోడ్డు, 40 కిలోమీటర్ల రేడియస్, 30 to 40 కిలోమీటర్స్ రేడియస్ ఇన్నర్ రింగ్ రోడ్. సో 40 to 60 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్ మీరు ఎంటైర్ రేడియస్ 540 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైనా మీరు ఆహ్వానించండి. ఎందుకు? హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే శైలి ఉందో, ఇది ఈరోజు మీరు బెంగళూరులో జరిగినటువంటి బీభత్సం కానీ, ముంబైలో జరిగినటువంటి, చెన్నైలో వచ్చిన వరదలు కానీ, ముంబైలో వచ్చిన ఫ్లడ్స్ కానీ,
లేకపోతే మయన్మార్లో వచ్చిన భూకంపం కానీ ఈ హైదరాబాద్కి రాకుండా ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సినటువంటి రైట్. చరణ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. చరణ్ గారు, సో రాహుల్ గాంధీ గారు ఈ యూనివర్సిటీకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది విద్యార్థులు అడుగుతా ఉన్నారు. కాదండి, అది యూనివర్సిటీ భూమి కాదండి, మళ్ళీ ఎందుకు రెస్పాండ్ కాలేదు మీరు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. యూనివర్సిటీ కోర్టుకు పోతుంది కదా, మరి విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఆగండి, మీరు ఎవరైనా కూడా మీరు దయచేసి చట్టం ప్రకారం మీరు టీవీలలో ఉన్నారు, నాకు అర్థం కాదు. మీరు స్టడీ చేయకుండా ఒకటే మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ కోర్టుకు పోలే? ఇప్పుడు పోవచ్చు కదా, ఎందుకు పోలేదు? వాళ్ళకి రైట్ లేదు కాబట్టి పోలేదు. వాళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మానవ శాఖ మంత్రి స్పందించలేదు? వాళ్ళకి రైట్ లేదు కాబట్టి స్పందించలేదు. ఎందుకు అక్కడి నుంచి నోటీస్ పంపిస్తే ఇక్కడ సిఎస్ గారు ఆపేసేవాళ్ళు కదా? వాళ్ళకి రైట్ లేదు, అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 301 జీవోని ఎత్తేయడం ద్వారా 3 లక్షల ఎకరాల్లో కన్స్ట్రక్షన్ వస్తా ఉంది.